హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే ఛానల్కి స్వాగతం. మనం ఋషికొండ బీచ్ని చూడడానికి వెళ్దాం. ఋషికొండ బీచ్ మనకు బస్ స్టేషన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఋషికొండ బీచ్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఎలా ఉంటుందో, ఆ పరిసరాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఋషికొండ బీచ్కు వచ్చేస్తాం. ఇక్కడ పరిసరాలను మనం చూడవచ్చు, బీచ్ని కూడా చూద్దాం. విశాఖ రిషికొండ బీచ్కు చేరుకున్నాం. రిషికొండ బీచ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వీళ్ళు లోపలికి వెళ్ళిన వాళ్ళని బయటికి పిలుస్తున్నారు. వీళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు, ఎవరెవరు లోపలికి వెళ్తున్నారని అనౌన్స్మెంట్ చేసి బయటకి పిలుస్తారు. వీళ్ళు వాటర్ స్కీయింగ్ చేసేవారు. ఇక్కడ ఈత కొట్టడానికి, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ ఆటలాడుకోవడానికి ఈ బీచ్ చాలా అనువైన ప్రాంతం. ఇక్కడ తాడు కూడా ఏర్పాటు చేశారు. తాడు వరకు ఇక్కడ సేఫ్ జోన్. కొంచెం తాడు దాటి వెళ్తే వాళ్ళు పిలుస్తుంటారు లోపలికి వెళ్ళొద్దని కూడా. బీచ్ చూసుకున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. దీనికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కూడా దక్కింది. మనకి ఇక్కడ రిషికొండ కూడా కనబడుతుంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఇది పర్యావరణ హిత, ప్రమాద రహిత బీచ్లకు ఇచ్చే సర్టిఫికేట్. దీన్నే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే. ఇక్కడ ఆర్స్ చూస్తారు కదా, మనం బీచ్లో సారీ కూడా చేయవచ్చు. చాలా బాగుంటుంది సారీ కూడా చేస్తే. మనకు కొండల మధ్య బీచ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసారా, ఏదో దొరికింది, మనం చూద్దాం. ఇవి శ్రీవారి పాదముద్రలు. ఇలాంటివి ఇక్కడ బీచ్లో అరుదుగా దొరుకుతుంటాయి. అప్పుడప్పుడు మనం ఇక్కడ బీచ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కేరింతలతో ఆడుకుంటున్నారు. ఈత కొట్టడానికి అనువైన ప్రాంతము. ప్రమాదాలు జరిగే సంఘటనలు కూడా చాలా తక్కువ. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు సీసీ కెమెరాల్లో అని, పోలీస్ కంట్రోల్ రూమ్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ బీచ్ చుట్టుపక్కల కుటీరాలు, రెస్టారెంట్లు చాలా కనబడుతుంటాయి. ఇది గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్, స్పీడ్ బోటింగ్ చేయడానికి బోట్లు ఉంటాయి. మనం ఇక్కడ బోటింగ్ చేయడానికి రేట్లు ఎంత ఉన్నాయో కూడా చూద్దాం. స్పీడ్ బోటింగ్ కూడా చేద్దాం. స్పీడ్ బోటింగ్ 250, బోటింగ్ 200, జెట్ స్కీకి 400 ఉంది. మనం స్పీడ్ బోటింగ్ చేద్దాము. 250 ఉంది ఒకరికి. ఇంకా 4 మెంబర్స్కి 1000 అయింది. ఇది మనకి టికెట్. చూడండి, రిషికొండ మనం చూడవచ్చు ఎంత అందంగా అనిపిస్తుందో. ఇక్కడ గ్రీన్ మ్యాట్ చూశారు కదా, అది మొత్తం తవ్వకాలు చేసి సీఎంఓ ఆఫీసు నిర్మాణం చేపడుతున్నారు. జియో 2050 జారీ అయింది మొన్ననే. లాంఛనం అయిపోయింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యాపిటల్ అంటే సిటీగా. బోటింగ్ వెళ్దామా? బోటింగ్ వెళ్ళి మనం చూద్దాం. బోటింగ్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని గైడ్ లైన్స్ పాటించవలసిందే. ఇక్కడ మనకు లైఫ్ జాకెట్లు ఉన్నాయి. బోటింగ్ చేసేవారు లైఫ్ జాకెట్లు ధరించాలి. ధరించకపోతే మాత్రం బోటింగ్కు అలౌ చేయరు. మనం లైఫ్ జాకెట్లు ధరించాం. ఇప్పుడు స్పీడ్ బోటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకు బోటు రెడీగా ఉంది. బోటు ఎక్కుదాం. ఎక్కిన తర్వాత స్పీడ్ బోటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అన్న, ఎంత దూరం వెళ్తాం అన్న? 2 కిలోమీటర్లు వెళ్తా. బాగుంటుందా? ఓకే, వాటర్ కూడా చాలా కలర్ఫుల్ ఉంటుంది. ఓకే, ఓకే. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, సముద్రం ఎంత అందంగా కనిపిస్తుందో చూడవచ్చు. ఈ బోటింగ్ వెళ్దాం మనం. మనకి ఇక్కడ బోటింగ్ వచ్చి స్టార్ట్ అవుతుంది. బోటింగ్ స్పీడ్ బోటింగ్ వెళ్తున్నాం. ఋషికొండను కూడా గమనించవచ్చు.
ఇతను చెప్పినట్టుగా 2 కిలోమీటర్లు మనం లోపలికి ఏం వెళ్ళాం. 1 కిలోమీటర్ లోపలికి, 1 కిలోమీటర్ బయటకి, మొత్తం 2 కిలోమీటర్లు స్పీడ్ బోటింగ్ ఉంటుంది. స్పీడ్ బోటింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాటర్ను గమనించవచ్చు మనం, బ్లూ కలర్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ లోతుగా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్పీడ్ బోటింగ్లో. కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ ఉప్పు నీరు పడినా లేకపోతే ఈ నీళ్ళలో పడినా అంతే సంగతులు. ఇంకొక 100 రూపాయలు, అంటే మనిషికి 100 రూపాయలు ఇస్తే ఇంకో కిలోమీటర్ లోపలికి తీసుకెళ్తా అని చెప్పాడు. చాలా బాగుంటుందని చెప్పాడు. మీరు వైజాగ్ వస్తే మాత్రం రిషికొండ బీచ్ను ఖచ్చితంగా సందర్శించండి. రిషికొండ బీచ్లో బోటింగ్ చూస్ చేసుకోండి. చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్గా, చాలా బాగా అనిపిస్తుంది. బీచ్లో స్నానం చేసిన తర్వాత మనం వెంటనే మంచినీటితో స్నానం చేయాలి, లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది. ఆడవారికి మగవారికి సపరేట్గా ఉంటుంది. 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ. రిషికొండ బీచ్ అయిపోయిన తర్వాత మార్గం మధ్యలోనే మనకు తేనేటి పక్క వస్తుంది. ఎంట్రీ ఫీజు ఏముండదు, మనం ఫ్రీగా చూడవచ్చు. ఇక్కడ కూడా బీచ్ కనబడుతుంది. ఈ బీచ్ మాత్రం ఈత కొట్టడానికి అనువైన ప్రాంతం కాదు. మనకు ఇక్కడ ఒక పెద్ద ఓడ నౌక కనిపిస్తుంది, ఇది మనం చూడవచ్చు. ఈ విధంగా విశాఖలో వివిధ పర్యాటక ప్రాంతాలను మనం సందర్శించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.